శివుడు అభిషేక ప్రియుడు. ఓం శివో అభిషేక ప్రియా అంటే శివుడు అభిషేక ప్రియుడు. కాసిన్ని నీళ్లు లింగముపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలు ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. నీలకంఠుని శిరస్సుపై నీళ్లు చల్లి పత్రి సుమంత ఎవ్వడు పారవేచు, కామధేనువు వానింట గాడి పసర, మల్ల సురాకి వానింట మల్లి చెట్టు. అంటే శివలింగముపై నీళ్ళతో అభిషేకం చేసి పూలు, పత్రి, మారేడు దళాలు ఆయన శిరస్సుపై ఉంచితే వానింట కామధేనువైనటువంటి గోవు వలె, కాడి పశువు వలె పడి ఉంటాడట. అంటే గోవు చాలా పవిత్రమైనదన్నమాట. మన హిందూ సాంప్రదాయాల్లో గోవుకి చాలా విశిష్టమైనటువంటి ఉన్నదన్నమాట. గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి మన యొక్క విశ్వాసం. ఆ గోవు పాలు, పెరుగు, నెయ్యి, ఈ ద్రవ్యాలన్నీ కూడా శివునికి ఎంతో ఇష్టమైనవి, ప్రీతికరమైనవి అని చెప్పేసి ఆ రకంగా కాడి పశువు అయి వానింట ఉంటాడనమాట. కాడి పశువు అంటే భూమిని దున్నటం వల్ల మంచి విత్తనాలు మొలకెత్తి మనకి ఆహారం ఇస్తాయి అన్నమాట. ఈ ఆహారం ఇవ్వటం వల్ల మనిషి శారీరకంగా ఎంతో దృఢత్వంగా ఉంటాడు. అదే పశువు ఆ గడ్డి తిని నీళ్లు తాగి చక్కటి అమృతతుల్యమైనటువంటి పాలు మనకిస్తుంది. ఆ పాలు, వెన్న, పెరుగు, నెయ్యి ఈ ద్రవ్యాలన్నీ మనం సేవించటం వల్ల మనకి చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడనమాట. ఆ ఆరోగ్యం మనకి ఇవ్వటం వల్ల మన కుటుంబం, మన యొక్క వంశం వృద్ధి చెందుతుంది. అంటే అంత కేవలం నీళ్ళు, గడ్డి తీసుకొని ఆవు వలె కాపు కాస్తాడు ఆ పరమశివుడు. కాసిన్ని నీళ్లు పోస్తే పులకరించిపోయి అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాడు ఆ పరమశివుడు. కల్పవృక్షం అనే దేవతా వృక్షం ఇంట ఆవరణలో మల్లె చెట్టులాగా ఉంటాడట ఆ శివయ్య. శివార్చన, అభిషేకం చేస్తే అన్ని అభిష్టాలు నెరవేరుతాయని చెప్పేసి అంటారు. సకల ఐశ్వర్యాలు సమకూరుతాయి ఆ శివయ్య కరుణతో. నిశ్చలమైనటువంటి భక్తితో జలం అభిషేకించిన ఆయన ప్రసన్నుడవుతాడు మహాదేవుడు. మన అభిష్టాలు నెరవేరుస్తాడు ఆ శివయ్య. అందుకే ఆయన్ని భోళాశంకరుడు అని చెప్పేసి అంటారు. ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటి అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతారు కాబట్టి అలా మనం వినియోగించేటటువంటి ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క విశిష్టత, ఒక్కొక్క ప్రత్యేక పరమార్థం ఉందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా శివ మానస పూజ అంటే ఏమిటి? పూజా సామాగ్రి లేకుండా మనసులోనే పరమశివుని ఆరాధించటం. అందుకోసం ప్రశాంతమైన చోటు కూర్చొని కళ్ళు మూసుకోవాలన్నమాట. హృదయమే రత్నం, సింహాసనమని, ఆత్మే శివుడని భావించాలి. మనసులోనే గంగాజలముతో అభిషేకం చేయాలి. కల్పవృక్ష పుష్పాలతో అలంకరణ, ధూపదీప నైవేద్యాలు సమర్పించాలి. పంచేంద్రియాలను శివునికి అంకితం చేయాలి. ఈ మానసిక అర్చన అత్యంత శక్తివంతమైనదని, భౌతిక పూజా ద్రవ్యాలు అందుబాటులో లేకపోతే ఈ పూజా విధానం ఆచరించటం శ్రేయస్కరమని పండితులు చెప్తున్నారు. ఈ వీడియోని ఇప్పటివరకు చూశారు గనక మీకు శివయ్య పట్ల భక్తి, శ్రద్ధ, ప్రేమ ఉందిగా భావిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ.